బుగ్గన తనయుడు అర్జున్ బాబు గారు 8-9 వార్డులలో పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరిగిన అంటే మేము తిరుగుతుండగా అర్జున్ బాబు తిరుగుతుండగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ప్రజలందరూ గుర్తించినారు. అలాగే ఆ అభివృద్ధిని అంతా కూడా జనాలు అర్జున్ బాబుతో షేర్ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ సంతోషంగా అర్జున్ బాబు రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం బాబు, మీరేం ఇది కావద్దు అనే భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి అర్జున్ బాబుకి చెప్పి పంపించడం జరుగుతుంది. గత 20 రోజులుగా నిర్వహించేటువంటి క్యాంపెయిన్, దాంట్లో భాగంగా అర్జున్ అమర్నాథ్ గారి షెడ్యూల్ ఈరోజు 8-9 వార్డులు బీసీ హాస్టల్ దగ్గర నుంచి పయనించి కొండపేట వరకు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలలో నుంచి అశేష స్పందన, ముఖ్యంగా మహిళలు, పెద్దవారు పింఛన్ కానీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ అదేవిధంగా ఇతర పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాలు నవరత్నాల్లో భాగంగా ఉన్నాయో వాటన్నిటి మీద సదా హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో ప్రజలంతా కూడా మీ వెంట ఉంటున్నారు, మీరు ఎందుకు నాన్న తిరుగుతున్నారు, ఈ మండుటెండలో మేము డిసైడ్ అయి ఉన్నాము, మే 13వ తారీఖున మేము ఓటు ఎవరికి వేయాలనేది, మీ తండ్రి పరిపాలన చిరస్మరణీయం, రాబోయే రోజుల్లో నువ్వు కూడా ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతావంటూ వాళ్ళంతా భరోసా ఇస్తూ అర్జున్ అమర్నాథ్ సారథ్యంలో బుగ్గన కుటుంబం వెంట మమ్మల్ని అంతా కూడా నడవాలంటూ వాళ్ళు ఇచ్చే ఉత్సాహం మరీ మాకు ప్రోత్సాహకరంగా ఉంటూ ఈరోజు స్వచ్ఛందంగా ఖాళీలలో నుంచి విద్యార్థి విభాగాల నుంచి అంతా కూడా మాకు మద్దతు పలుకుతూ ఇంటింటి దగ్గర హారతులు పడుతూ నీరాజనాలు కురిపిస్తూ ప్రజలలో చంద్రబాబు ఎంత నీచుడు, చెప్పినటివి చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పినవి పక్కన పెట్టడము చంద్రబాబు పని అని వాళ్ళు పదే చెప్తున్నారు. మీరు ఇంట్లో కూర్చున్నా మీరు గెలుస్తారు అనేది ఒకటే చెప్తున్నారు. దానికి తోడు మేము అడగడం జరుగుతుంది వాళ్ళని, మీరంతా కూటమిగా వస్తున్నారు, వాళ్ళంతా కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూటమి వస్తున్నట్టే వాళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏం అవసరం, మనకి చేసింది ఏమీ లేదు, ఆ ప్యాకేజ్ స్టార్ వల్ల వచ్చిందేం లేదు, పప్పు వల్ల అయ్యింది లేదు, మేమున్నాం మీ వెంట అంటూ ప్రజలు మాకు ఈరోజు నిరాజనాలు పడుతూ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రజలంతా కూడా ఎప్పుడు వస్తుందా మే 13 అని ఎదురు చూస్తున్నారు, లెక్క పెట్టుకుంటున్నారు రోజులు. ఖచ్చితంగా మే 13వ తారీఖున ఓటుతో బుద్ధి చెప్తారని మనం దాంట్లో ఏమున్నాయండి, అసలు చెప్పే హామీలని అబద్ధపు హామీలు. వాళ్లకు ఆ యొక్క హామీలపై నిబద్ధత ఉంటే వాళ్ళు మేనిఫెస్టోని వాళ్ళ వెబ్సైట్లో నుంచి కానీ తీసేయడం జరిగింది గతంలో. వాళ్ళు చెప్పేటివన్నీ బూటకు హామీలు, దాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, వాటిపై అపహాస్యం పాలు కావడానికి తప్ప ఇంకా వేరే ఏం లేదు. కల్లారా సాక్షాత్ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా రాజారెడ్డి అన్న చేసినటువంటి అభివృద్ధి కల్లారా కనపడుతూ పక్కనే మార్కెట్ కాంప్లెక్స్ కింద 100 అడుగుల రోడ్డు, దాంట్లోనే మీటింగ్ పెట్టుకున్నారు, దాంట్లోనే ఉంటూ అభివృద్ధి ఎక్కడ అని మాట్లాడుతున్నారు. అనవసరమైన హామీలు. ఆయన స్టేట్లో అందరికీ కలిపి హామీలు ఇవ్వాలి కానీ డోన్కి వచ్చి ఏదో సుబ్బారెడ్డి అనే వ్యక్తి చెప్పినారు, సూర్యప్రకాష్ రెడ్డి చెప్పినారు, వాటిని నేను నెరవేరుస్తా అని చెప్పిపోవడం హాస్యాస్పదంగా ప్రజలంతా దాన్ని అసలు పూర్తి అపహాస్య పాలైనట్లే చెప్పాలి. అది తేటతెల్లమైపోతుంది. వాళ్ళ యొక్క పక్కన స్క్రిప్ట్స్ ఇస్తే చదవడము, కార్డులు ఇస్తే అదే మ్యాటర్ని చదవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు. కొంతమంది టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు, మంత్రి బుగ్గన అనుచరులు కొంతమందికి ఫోన్ చేసి మా పార్టీలో చేరాలని బలవంతం చేస్తున్నారు, చేరకుంటే మిమ్మల్ని ఇబ్బందులు పెడతామని బెదిరిస్తున్న విషయంపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది ముమ్మాటికి అసత్యం. రాజారెడ్డి అన్నకు ఏం అవసరం, ఫోన్ కాల్స్ చేయాల్సిన అవసరం మరీ అంతకంటే లేదు. ఏదైతే మా పార్టీలో నుంచి పక్క పార్టీకి వెళ్తారో వాళ్ళది ఏదన్నా సముదాయించి మీ సమస్యలు ఏంటని అడిగి దానికి వదిలేంటారు. కానీ పోయిన వాళ్ళ రాజకీయ వ్యాపారస్తులుగా పోయినారు. వాళ్ళకంతా వాళ్ళ నుంచి ఒరిగింది ఏం లేదు. అదేవిధంగా మాకు ఎవరిని కూడా ఫోన్ కాల్స్ చేసి బెదిరించాల్సిన లేదు, బాహాఘాటంగానే చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక్కడ నుంచి పనులు చేయించుకొని పక్కకు పోయి ఒత్తాసులు పలుకుతున్నారో వాటికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని రాజారెడ్డి అన్న డైరెక్ట్ చెప్పడం జరిగింది. దానికి సదా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇంకా ఎవరికి కూడా చేయాల్సిన లేదు. అది వాళ్ళ విధానం. వాళ్ళు రమ్మని అడిగేది, పిలిచేది, రాకుంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం తొక్కుతాము, రాబోన్న రోజుల్లో ఇబ్బంది పెడతామనేది వాళ్ళ కుటుంబానికే చెల్లినది కదా, కోట్ల కుటుంబానికి చెల్లింది. కానీ రాజారెడ్డి కుటుంబానికి అటువంటి అలవాటే లేదు. మా దగ్గరికి వచ్చేదానికి మా దగ్గర హౌస్ఫుల్ లీడర్షిప్ ఉంది. ఇక్కడ మాకు హౌస్ఫుల్ లీడర్షిప్ స్వచ్ఛందంగా మా దగ్గరకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళని మా వెంట నడుపుకుంటూ ఎటువంటి అభివృద్ధిని చూసి వాళ్ళే
బారులు తిడుతున్నారు రాజారెడ్డి ఆఫీస్ దగ్గర కానీ మా యొక్క ఇండ్ల దగ్గర కానీ. జై బుగ్గన, జై జగన్, బుగ్గన నాయకత్వం.